Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. హే గాయ్స్, ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో అయితే అందరం మార్నింగే లేచేసి చక్కగా తలంటు స్నానాలు చేసుకొని మంచిగా పూజలో సదురుకొని అన్నీ పెట్టుకుంటున్నాము. సో ఇక్కడైతే మా అమ్మమ్మ పూజ మందిరం మొత్తం సదిరేసి మంచిగా నీట్గా పటాలన్నీ కడిగేసి దేవుడి ఫోటోలన్నీ అండ్ అక్కడైతే అలంకరణ చేస్తుంది స్వామివారికి. సో ఈరోజు అయితే బ్లాగ్ మొత్తం చూడండి. దాంట్లో మేము ఒకటి రివీల్ చేయబోతున్నాము. అదేంటంటే సర్ప్రైజ్. మీరైతే బ్లాగ్ మొత్తం చూడండి. సో ముందుగా స్వామివారికి అభిషేకం చేయాలి కాబట్టి ఫస్ట్ పాలతో అయితే అభిషేకం చేస్తున్నాం. ఇక్కడ అమ్మమ్మ నేనే ఉండే, మమ్మీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయింది అండ్ చెల్లి ఏమో హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనమాట. సో చెల్లికి ఈరోజు ఎమర్జెన్సీ ఉండే, ఇంకా తప్పదు అన్నట్టు వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే మంచిగా శుభ్రంగా స్నానం చేయించి స్వామివారికి అభిషేకం చేయించి పక్కకైతే పెట్టాము. అదేమో సిల్వర్లో ఉంది లక్ష్మీదేవి, గోల్డ్లో ఉందేమో వెంకటేశ్వర స్వామి. సో ఇది దేనికోసం వేస్తున్నాము అనేది ట్విస్ట్ అనమాట. సో మేమైతే అంటే మా చెల్లి వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో నచ్చింది బాగా. సో అది తీసుకొని రమ్మని అయితే చెప్పాను. సో మేము అది తెచ్చి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది, కానీ మంచి టైం రాలేదు. టైం వచ్చినప్పుడు ఓపెన్ చేద్దాము అని చెప్పి అయితే ఉండే. సో ఈరోజు అయితే టైం వచ్చేసింది. సో మేమైతే స్వామివారిని అయితే మంచిగా అలా, అంటే ఇవాళ తొలి ఏకాదశి కదా, సో ఆయనకు చాలా ఇష్టమైన తిథి కాబట్టి ఆ రోజు అయితే మేము ఆ స్వామివారిని ఓపెన్ చేసాము. మేబీ స్వామివారికి ఈరోజు ఓపెన్ చేయించుకోవాలని అనిపించిందేమో, అందుకే ఇన్ని రోజుల నుంచి అయితే మేము అసలు ఓపెన్ చేయలే. అసలు దాని మీద దృష్టి కూడా వెళ్ళలే మాకు. బికాజ్ మేము ఒకటి గట్టి సంకల్పం అనుకున్నాము, అది అయ్యాకే మేము అది ఓపెన్ చేద్దాము అని చెప్పి మాకు స్వామివారికి అయితే చాలా పెద్ద పంతం నడిచిందనమాట. సో ఇంకా తెలిసిందే కదా, ఎప్పటికైనా స్వామివార్లే నెగ్గుతారు. సో ఆఖరికి మన దగ్గర కూడా ఆయన నెగ్గిండు. సో అందుకోసమని మేమైతే తొలి ఏకాదశి రోజు అయితే ఆయనను ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము, ఇంకా ఓపెన్ చేసేసాము. సో ఇదైతే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఇది మేము చూడలేక తెచ్చేసుకున్నాము ఆయనని. అసలు అట్లా మా చెల్లికి అయితే ఇంకా ఆ వైబ్స్ మంచిగా అనిపిస్తున్నాయి అనమాట, అంటే తిరుపతిలో ఉన్న వైబ్స్ అవన్నీ. సో చక్కగా దాన్ని తుడిచేసి మంచిగా బొట్టులు అవన్నీ పెట్టి అలంకరణ చేసి స్వామివారిని అయితే చాలా బాగా మంచిగా నీట్గా మొత్తం అవన్నీ పువ్వులు పెట్టి తనకిష్టమైన తులసి దళాలు అవన్నీ ఇష్టం కదా, సంపంగి పువ్వు అవన్నీ ఇష్టం అని చెప్పి మేమైతే అన్నీ పెట్టాము. నేనైతే అన్నీ పెట్టుకుంటూ వస్తున్నా. సో ఇక్కడ ఆయనకి ఇష్టమైన పువ్వు అంటే చాలా ఇష్టమైన మెయిన్ పువ్వు ఏంటి ఈ వెంకటేశ్వర స్వామికి అని అంటే అది సంపంగి పువ్వు అంట. సో ఆ పువ్వు అయితే మాకు అనుకోకుండా ఆ రోజే దొరికింది. ఇంకా సరేలే, స్వామివారు ఎందుకో మన చేతితోనే అవన్నీ చేయించుకుంటున్నారు కదా అని చెప్పి అయితే నేను మంచిగా ఆయననైతే నీట్గా అలంకరించుకొని ఆయనకు మంచిగా అదైతే చేసుకున్నాను. సో ఎలాంటి తప్పులున్నా క్షమించి మనల్ని అందరినీ చల్లగా చూడాలని చెప్పి అయితే మంచిగా దండం పెట్టుకున్నాను నేను. సో ఇంక ఇక్కడైతే అమ్మమ్మ మంచి అగరబత్తులు ఇచ్చేసి స్వామివారికి అయితే చూపిస్తుంది. మేము ఫస్ట్ ఈ ఫోటోకు పూజ చేసుకున్నాకే లోపల భువనేశ్వరంలో ఉన్న స్వామివారికి పూజ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఆల్రెడీ అభిషేకం అయిపోయింది కాబట్టి ఆ స్వామివారిని అయితే అక్కడ పెట్టేశాం మేము. సో దానికి ఇంకా వస్త్రాలంకరణ అవన్నీ చేయాలి కదా, అందుకని చెప్పి ఫస్ట్ ఈ పటాన్ని అయితే ఓపెన్ చేసి మంచిగా ఫోటోకి అంతా చేసుకొని ఇది పెట్టేసుకున్నాం మేము ఫస్ట్. సో ఆ నెక్స్ట్ సెగ్మెంట్ అయితే దాని ప్రకారం వెళ్ళినాము. సో ఇక్కడైతే చూసేయండి, వెంకన్న స్వామికి ఏదైతే అభిషేకం చేసామో ఫస్ట్లో దానికైతే అమ్మమ్మ వస్త్రాలు కడుతున్నారు స్వామివారికి. మంచిగా చక్కగా అలంకరించేసి స్వామివారికి అయితే మేము మంచిగా పూజ చేసుకున్నాము. నిన్న అయితే అసలు అందరం ఫాస్టింగ్ ఉండే కదా. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే మమ్మీ ఒకతే ఫాస్టింగ్ ఉంటుంది, బికాస్ అమ్మమ్మ ఇంతకుముందు ఇయర్స్ చాలా ఉండేది. ఇంకా తెలుసు కదా గైస్, ఇంకా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు. సో అమ్మమ్మ ఉన్నంత వరకు ఉన్నింది, తర్వాత ఫాస్టింగ్ వదిలేసింది. నేను చెల్లి మేము కూడా చాలాసేపే ఉన్నాము ఆల్మోస్ట్. ఇంకా మమ్మీ అయితే కంప్లీట్ ఫాస్టింగ్ ఉంది. సో మేమైతే ఇంకా ఆ రోజు అసలు అన్నం వండుకోము, ఇంట్లో ఏం చేయమన్నమాట. అంటే మా శ్రీ వైష్ణవ్స్ దాంట్లో ఇలానే ఉంటుంది, ఒక్కొక్క వాళ్ళ సైడ్ ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. సో ఎవరి విధానం వాళ్ళదనమాట. సో ఇక్కడైతే మా అమ్మమ్మ మంచిగా పూజ చేసి స్వామివారికి అన్నీ తులసి దళాలు, పుష్పాలు, ఫలహారాలు అన్నీ సమర్పిస్తుంది.
సో ఇంకా లాస్ట్కి ఇక్కడైతే నేను మంచిగా మంగళారతి ఇచ్చేస్తున్నాను స్వామివారికి. ఇంకా లోపల ఉన్న ఏదైతే అభిషేకమైన స్వామివారు ఉన్నారో అతనికి. సో ఆ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది. ఫాస్టింగ్ ఉన్నాం అందరము. అసలు చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలి, కానీ ఆ డే చాలా రష్ ఉంటారని చెప్పి మేమైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ టెంపుల్కి వెళ్ళాం. బికాస్ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే అయిపోతుంది అనమాట. మార్నింగ్ అంతా 6-7కి వరకల్లా పూజ చేసుకోవాలి అనుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ 4:35కి వెళ్ళేస్తాము. సో ఇంకా మమ్మీ, నేను, చెల్లి అందరం లేచి ఇంకా ఒక్కొక్క పని చేసుకొని పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకా ఫాస్టింగ్ ఉంటాము. ఆబ్వియస్లీ ఆ టైంలో ఎండకి బయటికి వెళ్ళాలనిపించదు. సో ఇంకా స్వామివారి దగ్గరికి అంటే మన దగ్గరికి స్వామివారు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఇయర్ అయితే మేము వెళ్ళలేదు టెంపుల్కి. అండ్ చక్కగా అంతా అయిపోయాక ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తున్నా. నేను చాలా మంచిగా దండం పెట్టుకున్నా, నాకు ఈ ఇయర్ మంచి హస్బెండ్ రావాలి, మంచిగా పెళ్ళి కావాలి అని చెప్పైతే. సో చూద్దాం, ఇంకా ఆయన ఆశీస్సులు మనకెప్పుడు బాసింగ బలం ఉంటుందో తెలీదు. ఇంకా స్వామివారి దయ మంచిగా అర్థం చేసుకునేవాడు రావాలని అనుకుంటున్నా. సో నేనైతే మంచిగా అదే దండం పెట్టుకున్నా గైస్. అండ్ అలా అంతా అయిపోయాక ఇదైతే నెక్స్ట్ డే, ఏకాదశి నెక్స్ట్ డే, ద్వాదశి భోజనం చేయాలి కాబట్టి ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. అదే రోజు నా పుట్టినరోజు, ఏకాదశి నెక్స్ట్ డే. సో చక్కగా నేను చెల్లి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మంచిగా అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. సో అక్కడైతే మాకంతా మంచిగా పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ ఈరోజు ద్వాదశ భోజనానికి మేము ఏమేమి చేసామని అంటే అన్నం, పప్పు, టమాటా పప్పు, క్యాబేజ్ పప్పు అండ్ టమాటా చారు. సో పప్పు అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు పాపడాలు ఉండాలి కదా, పాపడాలు అండ్ చివరాకరిగా మజ్జిగ. సో మేమైతే ఇంతే చేస్తాము, దాంట్లో నెయ్యి. ఇంకా ఇలా మా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీలో ఎంతమంది ఎలా చేస్తారు, ఏ విధానంలో ఫాస్టింగ్ వదులుతారు అనేది మాకు కూడా చెప్పండి కమెంట్స్లో. అండ్ ఇక్కడైతే అంతే గైస్, ఇంకా మంచిగా మా మమ్మీ అయితే మార్నింగ్ లేసి అన్నీ చేసేసింది. మా చెల్లి పాయసం తింటుంది, అంటే ఫాస్టింగ్ అప్పుడే వదిలేసింది. సో అంతే మా వ్లాగ్ అయితే. మేమైతే చక్కగా భోజనాలు చేసి మంచిగా ఆ రోజైతే ఫాస్టింగ్ అలా వదిలేసామన్నమాట. సో మీకు ఎలా అనిపించింది మా వ్లాగ్? ఇంకా మీకు మా దగ్గర నుంచి ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు చెప్పండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో, మేము ఫస్ట్ తినే ముందు స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదా. సో ఇవాళ ఏకాదశి నెక్స్ట్ డే స్వామివారు కూడా తింటారు కాబట్టి అమ్మమ్మ అయితే చక్కగా ఒక ప్లేట్లో అన్ని స్వామివారికి వడ్డిస్తుంది. అన్నం, పప్పు, టమాటా చారు, పెరుగు అండ్ చివరాఖరిగా నెయ్యి కూడా. ఇవన్నీ వేసి స్వామివారికి అయితే మేము నైవేద్యంగా పెడతాము. మీరు ఎంతమంది చేస్తారో కూడా మాకు చెప్పండి. బికాస్ మ్యాక్సిమం చాలామంది చేస్తారు, కానీ కొంతమందికి తెలీదు ఈ ప్రకారం చేయాలి అని. సో మా దాంట్లో అయితే విధానం చాలా అంటే చాలా పర్టికులర్గా చూస్తారు. అండ్ ఇంకోటి, మా అమ్మమ్మ ఎవ్రీడే లంచ్ చేసేటప్పుడు కూడా స్వామివారికి అలా దండం పెట్టుకొని అయితే పెడుతుంది ఎవ్రీడే. సో అట్లా అది మాకు కూడా హ్యాబిట్ అయిపోయింది. మేము కూడా ఇంకా దండం పెట్టుకొని ఫస్ట్ స్వామివారికి ఒక ముద్ద అంటూ, అంటే భూలక్ష్మీదేవికి ఒకటి అని చెప్పి కింద పెట్టి మంచిగా దండం పెట్టుకొని తింటాము. ఎందుకంటే అన్నదాత సుఖీభవ, ఆమె లేని మనం లేం కదా. సో అలా ఫస్ట్ దేవుడికి నైవేద్యం వేసి మేము తిన్నాము. చక్కగా పుష్టిగా తినేసాము, ఎందుకంటే ముందు రోజు ఫాస్టింగ్ కాబట్టి ఎవరం ఉండలేకపోయాము. సో అందరం మంచిగా తిని ఇంకా అలా ఆఫ్టర్నూన్ స్పెండ్ చేసాము. నా బర్త్డే కాబట్టి నేను సరదాగా అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి అలా స్పెండ్ చేసాము. సో అంతే గైస్ మా వ్లాగ్. ఇంకా మీకు ఏమైనా మా వ్లాగ్లో ఇంకేమైనా కొత్త కొత్త వ్లాగ్స్ కావాలంటే మాకు కమెంట్స్లో చెప్పండి, మేము చేయడానికి ట్రై చేస్తాము. అంతే, దట్స్ ఆల్.